ఆ కాలపు రోజులలో కుల మతాలను ఆ మనిషి చేసే వృత్తి ద్వారా కానీ లేదా ఏ పని లేకపోతే అతని ఆస్తిపాస్తుల ద్వారా నిర్ణయించేవారు, అంతేగాని జన్మత వచ్చిన హోదా కాదు. అందుకే దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్యాన్ని ఇచ్చి క్షత్రియుడిగా మార్చాడు. చేసే వృత్తిని బట్టి కులం జాతి ఉండేవి కానీ మనుషులను బట్టి కాదు. కానీ ఈ కాలంలో ఒక వ్యక్తి ఏ వృత్తిలో ఉన్నా సరే అతను జన్మత ఏ కులం వాళ్ళకు పుడితే చచ్చేంత వరకు ఆ కులం ముద్ర వేసుకుని ఉండాల్సింది. కానీ ద్వాపర యుగంలో అలా ఉండేది కాదు. ఎన్నో సంవత్సరాల తర్వాత దుర్యోధనుడు చాలా ప్రశాంతంగా గుండెలపైన చేయి వేసుకుని పడుకున్నాడు. మరోపక్క మనసులో మెదులుతున్న ఆలోచనల వల్ల కర్ణునికి నిద్ర పట్టలేదు. తన గతాన్నంతా గుర్తు చేసుకున్నాడు. అతను కాస్త ఊహ తెలిసిన వయసులో కర్ణుడు తన తల్లి రాధా దగ్గరికి వెళ్లి, అమ్మా, ఎవరికీ లేనిది నా చెవులకు కుండలాలు, నా ఛాతికి కవచం ఎలా వచ్చాయని అడిగాడు. ఆ రోజు ఆమె కర్ణుడితో, నాయనా, నువ్వు చిన్నప్పుడు నాకు నదిలో బుట్టలో తేలుతూ కనిపించావు. నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నాకు పిల్లలు లేరని బాధే మాయమైపోయింది. నువ్వు నా కొడుకుగా పుట్టకపోయినా యశోదమ్మ కృష్ణుని పెంచుకున్న దానికంటే కూడా ఎంతో ప్రేమతో గారంభంగా పెంచాను. అందువల్ల నేనే నీ తల్లిని చెప్పింది. ఈ విషయం తెలిసిన కర్ణుడికి ఈనాడు తన సొంత తల్లిదండ్రులు కావాలని అనుకోలేదు. తనను పెంచిన రాజమ్మ ప్రేమ అటువంటిది. కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్లి శిష్యరికం చేస్తామని అడిగితే, నేను క్షత్రియులకు విద్య నేర్పనని అన్నాడు. నీకు క్షత్రియుని కాదు సూతున్నని చెప్పి శిష్యునిగా చేరాడు.